ఓం నమ్ గణపతే నమః శ్రీమాత్రే నమః శ్రీ వారాహిదేవ్యై నమో నమః. వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ చాగవంటిపాటి టాక్స్. గురు పరంపరలు పార్ట్ 1 శ్రీ గురు చరిత్ర 45వ అధ్యాయము. శ్రీ గణేశాయ నమః, శ్రీ సరస్వత్యై నమః, శ్రీ గురుభ్యో నమః. నామధారకుడు భక్తి పారవస్యంతో మహాత్మ బ్రహ్మ సాక్షాత్కారం కూడా ప్రసాదించగల ఇంత దుర్లభమైన శ్రీ గురు కథామృతం సేవించగలిగిన నేనెంతో ధన్యుణ్ణి. నాకు దైన్యం తొలగి మనసు శాంతించింది. దయతో అటుపై కథ కూడా వివరించండి అని కోరాడు. సిద్ధయోగి సంతోషంతో ఇలా చెప్పారు. నామధారక, ఇంతకుముందు నరహరి శర్మ వలనే శ్రీగురుని సేవించి మరి 2 కవులు ముక్తులయ్యారు. శ్రీగురుడు వారినెల్లా అనుగ్రహించారు చెప్తాను విను. నందిశర్మ అనే ఒక బ్రాహ్మణునికి తెల్లకుష్టు వ్యాధి వచ్చింది. అతడు ఆ బాధ తొలగించుకోవడానికి తుల్జాపురం వెళ్ళి అహర్నిశలు తదేక దీక్షతో భవానీదేవిని 3 సంవత్సరాలు ఉపాసించాడు. ఫలితం కనిపించపోయేసరికి అతడు ఒకసారి 3 రోజులు ఉపవాసం చేశాడు. 3వ నాటి రాత్రి జగన్మాత అతనికి స్వప్న దర్శనం ఇచ్చి చండాల పరమేశ్వరిని ఆశ్రయించమని చెప్పి అంతర్ధానమైంది. ఆ ప్రకారమే అతడు వెళ్ళి 7 మాసాల పాటు ఒంటిపూట భోజనంతో ఆ పరమేశ్వరిని పూజించాడు. అప్పుడు ఒకనాటి రాత్రి ఆ దేవి స్వప్నంలో దర్శనమిచ్చి గంధర్వపురంలో విజయం చేస్తున్న త్రిమూర్తావతారమైన శ్రీ నృసింహ సరస్వతి స్వామి అనే యతీశ్వరుణ్ణి ఆశ్రయించమని చెప్పి అంతర్ధానమయ్యింది. నందిశర్మ నిద్ర లేచి, అయ్యో, నేను ఇంతకాలం ఇంతటి దీక్షతో ఉపాసిస్తే తేలినది ఇదేనా దేవి? ఈ మాట మొదటే చెప్తే నేను ఇక్కడికి వచ్చేవాడినే కాదు. 3 సంవత్సరాలు తుల్జా భవానిని, 7 నెలలు నిన్ను సేవిస్తే నీవు చివరకు నన్ను ఒక మానవ మాత్రుని ఆశ్రయించమంటావే? నీ దైవత్వం ఏమైంది? అలా చెప్పడానికి పరాశక్తివైన నీకు సిగ్గు వేయడం లేదా? 7 నెలలు తపస్సు చేసి నేను తెలుసుకున్నది నీకు శక్తి లేదనేనా? నీ వల్ల కానిది మొదటనే చెప్తే నాకింత కష్టమైన తప్పేది కదా అని వాపోయాడు. చివరకు ఈ కఠిన తపస్సు వలన బలహీనైన నేను ఇంకెక్కడికి పోగలను? నేను ఎక్కడికి వెళ్ళగలను? ఇక్కడే మరికొంతకాలం పునశ్చరణ చేస్తాను. దేవి, నీవు నా రోగం పోగొట్టుకుంటే నీ పాదాల వద్దే ప్రాణత్యాగం చేస్తానని దేవికి చెప్పుకొని ఈసారి ప్రాయోపవేశం చేయసాగాడు. ఆ దేవి అతనికి మరలా ఆ మరుసటి రోజే రాత్రి స్వప్న దర్శనం ఇచ్చి అతన్ని అచ్చటి నుండి లేచిపోమ్మని ఆదేశించింది. దానికి తోడు అచ్చటి పూజారికి కూడా ఆమె దర్శనం ఇచ్చి నందిశర్మను అక్కడి నుండి వెళ్ళగొట్టమని ఆజ్ఞాపించింది. మరుసటి ఉదయమే వాళ్ళందరూ అతనితో, నందయ్య గారు, అమ్మవారి సెలవయింది గనుక మీరు తక్షణమే ఇక్కడ నుండి వెళ్ళిపోవాలి, లేకుంటే మేమే ఇక్కడ నుండి నెట్టివేయవలసి వస్తుంది అని బెదిరించారు. వేరే దారి లేక అతడు అందుకు అంగీకరించి దేవుని పూజించి పారణ చేసి ఆ ఊరు విడిచి బయలుదేరాడు. తనకు వ్రతభంగమైనందుకు ఉపవసిస్తూ ఒక శివరాత్రి నాటికి గాన్గాపురం చేరుకున్నాడు. అతడు దేవి చెప్పిన ఆ యతీశ్వరులు ఇక్కడ ఉన్నారని ఆ నగరవాసులు విచారించారు. వారు శ్రీగురుడు శివరాత్రికి నిన్నటి దినమంతా ఉపవసించి స్నానానికని సంగమానికి వెళ్ళారు. కొద్దిసేపట్లో తిరిగి వస్తారని చెప్తున్నారు. ఇంతలోనే ఆ యతిరాజు వస్తుండడం చూసి వారు ఆ కుష్ఠిరోగిని దూరాన్నే ఉండమని చెప్పారు. స్వామి మఠంలో ప్రవేశించి తమ స్థానంలో కూర్చోగానే వారి దర్శనానికి ఒక కుష్ఠిరోగి వచ్చారని అచటివారు మనవి చేశారు. అది వినగానే శ్రీగురుడు, వాడు సంశయాత్మకుడు అయినప్పటికీ మా ఎదుట రమ్మనండి అని చెప్పారు. అది విని నందిశర్మ అడుగడుగున సాష్టాంగ పడుతూ వారి ఎదుటికి వచ్చాడు. శ్రీ నరసింహ సరస్వతి అతన్ని చూసి, ఏమయ్యా, మొదట దేవిని ఆశ్రయించాక మరలా ఈ మానవ మాతృణ్ణి దర్శించేదేమిటి అనుకుంటూ మా దర్శనానికి వచ్చావేమి? నీకు విశ్వాసం లేకుంటే దేవి ఆదేశిస్తే మాత్రం రావడం ఎందుకు అన్నారు. వెంటనే ఆయన సర్వజ్ఞులను తెలుసుకున్న నందిశర్మ పశ్చాత్తాపంతో సాష్టాంగ నమస్కారం చేసి ఇలా అన్నాడు. స్వామి, నేను మూఢులను శుద్ధసత్వ స్వరూపులైన మీ దృష్టి నాపై ప్రసరింపజేయడం వలన నాలోని తమోగుణం అంతరించింది. పాపాత్ముడైన నేను మీరు మాయాతీతులని, సాక్షాత్తు పరబ్రహ్మ స్వరూపులని తెలుసుకోలేకపోయాను. నేడు తమ దర్శనం వల్ల నా పాపాలన్నీ నశించాయి. మీరు భూమిని ఉద్ధరించడానికి దిగివచ్చిన గంగ వలె నా వంటి వారిని రక్షించడానికి మానవ రూపంలో అవతరించారు. మీ పాదసేవ దొరికాక నా అభీష్టం ఎందుకు నెరవేరదు? జారత్వం దోషం వలన పాషాణమైన అహల్య శ్రీరాముని పాదస్పర్శ వలన ఉద్ధరణ పొందలేదా? నేను ఎన్ని పాపాలు చేసిన వాడైనను మీ పాదస్పర్శ వలన పవిత్రుణ్ణవుతాను. స్వామి, నా స్థితి కొంచెం విన్నవించుకుంటాను. నాకు వివాహమైనప్పటి నుండి ఆపాదమస్తకం కుష్ఠరోగం వచ్చింది. అందువలన నా భార్య నన్ను విడిచి పుట్టింటికి వెళ్ళింది. నా తల్లిదండ్రులు కూడా నన్ను వెళ్ళగొట్టారు. నేను దిక్కులేని వాడినై ఆ జగదాంబను ఆశ్రయించి ఉపవాసించిన
ఆ పాపం నశించలేదు. అప్పుడు ఆ తల్లి చెప్పినట్లు చందలేశ్వరిని ఆశ్రయిస్తే నా రోగం తగ్గుతుందని గంపడ ఆశతో వచ్చి అచ్చటికి వెళ్ళి కఠోరమైన పునరశ్చరణ చేశాను. ఆ తల్లి కూడా నన్ను చిదరించుకొని వెళ్ళగొట్టిందే గాని అనుగ్రహించనే లేదు. నా ముఖం చూసే వారెవరూ లేరు. నేను ఇలా బ్రతకడం కన్ను మన్నించడమే మేలు. చివరిగా మిమ్మల్ని ఆ శరణు పొందడానికి వచ్చాను. దయచేసి ఈ నా వ్యాధిని నివారణ ఉన్నదో లేదో వెంటనే చెప్పండి. ఈ దుస్థితిలో నేను ఇంక బ్రతకలేను. నివారణోపాయం లేకుంటే మీ పాదాల వద్దనే నా ప్రాణాలు విడవాలనే వచ్చాను. మీరే నాకు దిక్కు, ఆ పైన మీ దయ అని దీనాతి దీనంగా నందీశర్మ వేడుకున్నాడు. శ్రీగురుడు అతని పట్ల కృప చెంది సోమనాథుడు అనే ప్రియ శిష్యుని పిలిచి, నాయనా నీవు తిని సంగమానికి తీసుకుని పోయి సంకల్పం చెప్పించి అటుచట షట్కుల తీర్థంలో స్నానం చేయించు. తర్వాత అచ్చటి అశ్వత్థ వృక్షానికి సేవ చేయించు. అప్పుడు ఇతడు కట్టుకున్న బట్టలు తగలబెట్టించి కొత్త వస్త్రాలు కట్టించి ఇక్కడికి తీసుకొని రా అని ఆదేశించారు. ఆ ప్రకారమే నందశర్మ స్నానానికి వెళ్ళి ఒక్కసారిగా ఆ నదిలో మునిగి పైకి లేవగానే అతని శరీరంలో ఆ రోగం ఎక్కడా లేకుండా పోయింది. తర్వాత అచ్చటికి అశ్వత్థ వృక్షానికి ప్రదక్షిణం చేయగానే అతని రోగం తగ్గి శరీరం బంగారు ఛాయతో వెలిగిపోయింది. తర్వాత అతడు కొత్త వస్త్రాలు ధరించాక అతని పాత వస్త్రాలు మూట కట్టించి ఒక చోట తగలపెట్టించారు. అప్పుడు ఆ తగలపెట్టిన ప్రదేశం అంతా చెవుడు బారిపోయింది. అప్పుడు వారిద్దరు మఠానికి తిరిగి వచ్చారు. ఒక గడియ క్రిందట దేహమంతా కుష్ఠరోగం ఉన్న అతడు ఇంతలోనే శుద్ధుడే సోమనాథునితో కూడా శ్రీగురుని పాదాలకు మొక్కాలని వేగంగా వస్తున్న నందశర్మను చూసి అతడి జనమంతా ఆశ్చర్యచకితులయ్యారు. శ్రీగురుడు అతన్ని చూసి, ఏమి నందశర్మ, నీ కోరిక నెరవేరిందా? జాగ్రత్తగా నీ వాళ్ళంతా చూసుకొని చెప్పు అన్నారు. అతడు చూసుకుని తన పిక్క మీద ఒక చోట కొద్ది మాత్రం కృష్ణ మిగిలిపోయి ఉండడం చూసి బాధపడి, అయ్యో, మీ కృప వల్ల కూడా ఈ వ్యాధి పూర్తిగా నశించలేదని నన్ను దయ చూడండి అని వేడుకున్నాడు. శ్రీగురుడు, నాయన, నీవు దేవతల వల్ల గానిది ఒక మానవ మాతృని వల్ల ఎలా సాధ్యమవుతుందని సంశయించినంత మేరకు ఈ వ్యాధి మిగిలింది. ఇప్పుడు నీ సందేహం తీరిందో లేదో చెప్పి స్తోత్రం చెయ్యి, ఆ కాస్త తొలగిపోతుంది అన్నారు. నందశర్మ నమస్కరించి, స్వామి, మీ పట్ల నాకు గల సంశయం పూర్తిగా తొలగిపోయింది. కానీ నేను చదువుకోలేదు. మందబుద్ధి అయిన నాకు మిమ్మల్ని స్తుతించడం ఎలా సాధ్యం అని ఆయన పాదాలకు నమస్కరించాడు. అప్పుడు ఆయన, నాయన, ఏనుగు నోటి నుండి బయటకు పెరిగిన దంతంలా మా నోటి నుండి వచ్చిన వాక్యం వెనుకకు మరలదు. మేము చెప్పిందే చేయాలని కొంచెం భస్మం తీసుకుని అతను నోరు తెరవమని చెప్పి అతని నాలుకని చివరన ఉంచారు. అతడు వెంటనే జ్ఞానవంతుడై లేచి నిల్చొని చేతులు కట్టుకుని స్వామిని భక్తి పారవస్యంతో ఇలా స్తుతించాడు. ఓ పరమేశ్వర, శ్రీగురు, నీవే ఆ పరబ్రహ్మ స్వరూపము. నీవు సర్వకర్తవు, సర్వభర్తవు, అవ్యయుడవు, ఆత్మస్వరూపి. నీవే ప్రకృతి యొక్క త్రిగుణాల నుండి భూతాలను పుట్టించి మాయావశమైన ఇంతగా విస్తరించిన ఈ చరాచర జగత్తును సృష్టించావు. ఈ ప్రపంచమంతట్లో మానవుడు ఒక్కడే జ్ఞానానికి పాత్రుడు. అలాంటి మానవుడు కూడా దాటనలు గాని నీ మాయ చేత భ్రాంతి చెంది సంకల్పవంతుడై పాపపుణ్యాల వలన ఈ సంసారంలో భ్రమిస్తున్నాడు. వీడు ఎన్ని కల్పాలకైనా ఈ మాయ నుండి బయటపడలేడు. ఒకప్పుడు సత్కర్మల వలన ఊర్ధ్వలోకాలకు పోయినా ఆ పుణ్య వ్యయం అవగానే కిందకు వచ్చి చంద్రమండలంలో పడతాడు. తర్వాత వర్షంతో పాటు భూమికి చేరి అన్నం అవుతాడు. అప్పుడు జీవుల చేత భక్షించబడి రేతస్వరూపుడే తల్లి గర్భంలో పడతాడు. క్రమంగా నెలలు గడిచిన కొద్దీ ఎన్నో మార్పులు చెందుతూ తల్లి సేవించే కారము, వేడి మొదలైన పదార్థాల వలన ఎన్నో బాధలు పడతాడు. అయినా జ్ఞానం లోపించడం చేత పరమాత్మ అయిన మిమ్మల్ని స్మరించనే లేడు. ఆ గర్భచరుణ్ణి తప్పించుకొని బయటపడ్డాక కూడా తన బాధలు, భయాలు ఎవరికి చెప్పుకోలేక ఎన్నో బాధలు పడతాడు. కానీ మీ గురించిన జ్ఞానమే ఉండదు. బాల్యమంతా ఆటలతో గడిచిపోతుంది. యవ్వనంలో మదించి ఎన్నెన్నో పాపాలు చేస్తాడు. అప్పుడు కామవశుడే కాలమంతా గడిపేస్తాడు. వృద్ధాప్యంలో బలం క్షీణించడం వలన వ్యాధులు, సాంసారికమైన చింతలు అతని తలమునకలు చేస్తాయి. వాటి వలన అంతిమ క్షణంలో కూడా మిమ్మల్ని హృదయపూర్వకంగా స్మరించనైనా లేడు. నేను కూడా ఇలానే మాయలో పడి ఇంతకాలం మిమ్మల్ని స్మరించలేకపోయాను. ఇటువంటి ఘోరమైన సంసారంలో చిక్కిన నాకు ఇప్పుడు మీ దర్శనం లభించింది. మీరు నరరూపం ధరించి ఈ విశ్వాన్ని తరింపజేయడానికి అవతరించిన విశ్వపాలకులు, అజ్ఞానాంధులైన పామరులు మిమ్మల్ని గుర్తించినైనా లేరు. స్వామి, నన్ను ఈ సంసార సాగరం నుండి తరింపజేయని స్తుతించాడు. అప్పుడతడు ఆ పారవశ్యంలోనే ప్రజల వైపు తిరిగి, ఓ జనులారా, ఇక్కడ మన మధ్యనున్న శ్రీగురుడు సాక్షాత్తు పరమేశ్వరుడే గాని మానవ మాత్రుడు కాడు. వీరి దర్శనం వల్ల నా పాపాలన్నీ దావనంలాగా ఎండుటాకులు భస్మమైనట్లు నశించిపోయాయి. వీరి పాదస్పర్శ వల్లనే బ్రహ్మచే వ్రాయబడిన నుసటి వ్రాత కూడా మారిపోగలదు. పెన్నిది వలె నేడు మనకి ఈయన లభించారు. ఆయన మన మీయనను గుర్తించలేకున్నాము. ఆత్మశ్రేయస్సు కోరుకున్న వారందరూ ఈయనను భజించి ధన్యుల కండి.
ఈయన మహత్యాన్ని నేనెంత వర్ణించినను వాక్కుకు మనస్సుకు అతీతమైన ఈయన మహిమను వర్ణించబోయే వేదమే మూగబోయింది అని ఇక నోట మాట రాక ఆనంద బాష్పాలు కారుస్తూ నిల్చుండిపోయాడు. అతడు చేసిన స్తోత్రానికి సంతోషించిన శ్రీగురుడు అచ్చటి వారితో, ఈ బ్రాహ్మణుడికి కవీశ్వరుడు అని బిరుదిస్తున్నాము. నేటి నుండి అందరూ ఇతన్ని కవీశ్వరుడు అనే పిలవండి అని చెప్పారు. ఇంతలోనే పారవస్యం నుండి తెప్పరిల్లిన నందశర్మ తన శరీరం పరిశీలించుకున్నాడు. అంతకుముందు మిగిలిన కొద్దిపాటి కుష్ఠరోగం కూడా మాయమైపోయింది. అది గమనించి సంతోషంతో స్వామికి నమస్కరించాడు. నాటి నుండి నందిశర్మ శ్రీగురుని సేవిస్తూ ఆయన మహత్యాన్ని కీర్తిస్తూ స్వామి సన్నిధిలోనే ఉండిపోయాడు. ఇటువంటి కవీశ్వరుడు మరొకడు కూడా శ్రీగురుని సేవించి తరించాడు. 45వ అధ్యాయం సంపూర్ణం. శ్రీ దత్తాయ గురవే నమః. శ్రీ శ్రీపాద శ్రీవల్లభాయ నమః. శ్రీ నృసింహ సరస్వత్యే నమో నమః. Please subscribe our channel. Thank you.